సార్ మిమ్మల్ని డాక్టర్ గారు పిలుస్తున్నారు. నన్న అవును సార్. డాక్టర్, నా రిపోర్ట్స్. ఇప్పుడే రిపోర్ట్స్ వచ్చాయి. మనం అనుకున్నట్టుగానే జరిగింది. ఐఎమ్ సారీ. హే కమాన్ గౌతమ్, ఇటువంటప్పుడే ధైర్యంగా ఉండాలి. డోంట్ లూజ్ హోప్. నాకు ఇంకా ఎంత టైం ఉంది డాక్టర్? మ్యాక్సిమం 3 to 4 years. పోనీ ఇంకొకసారి చెక్ చేస్తే? గౌతమ్, అమెరికాలో ఇప్పుడే దీని మీద రీసెర్చ్ స్టార్ట్ అయింది. విల్ ఫైండ్ సమ్ సొల్యూషన్. ఎందుకు డాక్టర్? నాకే ఎందుకు ఇలా జరుగుతుంది? జుట్టు రాలిపోవడం అనేది చాలా కామన్ ప్రాబ్లం. నాకు ఇంకా పెళ్లి కూడా కాలేదండి. నీకు జుట్టు ఎందుకు రాలిపోతుందో తెలుసా? టెన్షన్ వల్ల. టెన్షన్ దేనికి? జుట్టు రాలిపోతుంది కాబట్టి. ఓ స్టూపిడ్, ఆ ఫేస్ ఏంట్రా అలా పెట్టావు? ఎప్పుడు చూసినా దాని గురించి. అయినా మీ అబ్బాయికి జుట్టు అంటే ఎందుకు అంత పిచ్చి? బాగానే ఉందిగా. నీ అబ్బాయిలంటే నీకు మాకు తప్పితే నువ్వు అమ్మాయి అన్న సంగతి ఎవరికి తెలియదు. పోతే పోలేరా, మహా అంటే శివాజీలో దిది రజనీకాంత్ లా ఉంటాం అంతేగా. అతిగా నవ్వే ఆడది జుట్టు ఎక్కువ ఉందని మురిసిపోయే మగవాడు సుఖపడినట్టు చరిత్రలోనే లేదు. అలా అనుకోపోతే బతంలో లేరా? ఆల్రెడీ టెన్నిస్ బాల్ డిజైన్ లా సైడ్లు దొబ్బాయి. ఇవాళ కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండ నీకు నీకు మీ అందరికి స్టేడియం సారా. బానే ఉంది మావా. నాట్ బ్యాడ్. నవ్వండి, నవ్వుకోండి, బిస్కెట్ వస్తా. అమ్మాయి మళ్ళీ వాక్క. గౌతమ్, ఎగ్జాక్ట్లీ. నువ్వు ఇక్కడేంటి? అది నేను అడగాలనుకుంటా. జెంట్స్ బాత్రూమ్. ఓ, అది లేడీస్ టాయిలెట్ ఫుల్ గా ఉంది అందుకే. ఓ యా యా యా. ఎవరితో వచ్చావు? బెంగళూరు నుండి ఫ్రెండ్స్ వస్తే వాళ్ళతో వచ్చాను. నువ్వు? దాట్స్ మై గ్యాంగ్. ఆ పింక్ డ్రెస్ అమ్మాయికి నీ ఫ్రెండ్ 3 months నుంచి లైన్ వేస్తున్నాడు, కానీ వర్కౌట్ అవ్వట్లా. నీకెలా తెలుసు? దానికి టాలెంట్ కావాలి. నాకు ఫేస్ రీడింగ్ వచ్చు. ఫేస్ రీడింగా తొక్క ఎలా? ఓయా, వాచ్ దిస్. ఆ మూల కూర్చున్న అమ్మాయి, తన పేరు పీతో స్టార్ట్ అవుతుంది. పి. పింకీ. జుట్టు తక్కువ, సౌండ్ ఎక్కువ. దాన్ని చూసినాడు ఎవ్వడని చెప్తాడు. అదో పెద్ద రౌడీ. ఫస్ట్ తిట్టి ఆ తర్వాత మాట్లాడుతుంది. 1 year బ్యాక్ ఏదో చిన్న యాక్సిడెంట్. ఓ షిట్. అది నీకెలా? ఒరే గార్దా, ఎంతసేపు రా? ఇడియట్ నిద్దు. ఇది నా క్లాస్మేట్ తెలుసా? ఎన్ని రోజులైందా నేను చూసి? ఎప్పుడు వచ్చావురా? ఫోన్ చేయొచ్చు కదా. నిన్నే వచ్చానురా. అంకుల్ వాళ్ళ ఇంట్లో ఉంటున్నా. 1 week ఉంటాగా. రేపటి నుండి విల్ గో ఫుల్ షాపింగ్. ఓకే. ఓ షిట్, రేపు అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్తున్నా. సోదల ఫంక్షన్ ఉంటుందిలే. అయినా వచ్చే ముందు కాల్ చేయొచ్చు కదా. స్టూపిడ్. నీకంటే బేవర్సోళ్ళు ఎంతమంది ఉంటారు? ఎవడొకటి తగిలిచ్చు. దొరికాడు. ఎవడు? నువ్వే. నేనా? నాకు చాలా పనులు ఉన్నాయి, నాకు కుదరదు. ఆ ఏడుపు ఎందుకురా? నీకు తెలుసా వీడికి పెట్రోల్, కారు ఎక్సెట్రా ఎక్స్ట్రా అన్ని ఫ్రీ. ఓ, రిసెషన్ లో కూడా ఇన్ని ఫెసిలిటీసా? ఏంటా జాబ్? అతన్ని వెతుక్కుంటూ స్నేహితురాలు సత్య అతని ఆఫీసుకు వెళ్ళింది. తనని ఆపాడన్న కోపంతో సత్య కళ్ళు ఎరిపెక్కాయి. ఒక్కసారిగా ఉన్మాదంతో నన్ను ఆపడానికి నువ్వెవరు? అరే జావ్ మేడం జావ్. అంతే, సత్య వెంటనే తోక తొక్కిన తాచులా బుసలు కొట్టింది. నేనెవరు తెలుసా? గౌతమ్ ఫియాన్సీని. నరనరాల్లో రక్తం వేగం పుంజుకొని ఒళ్ళంతా వణుకుతోంది. ఎన్ని పనులున్నాయో తెలుసా?
కార్డ్ ఫైనల్ చేసి ప్రింట్ చేసి పేర్లు రాసి ఊరంతా పంచి పెళ్లి అరేంజ్మెంట్స్ చేసుకోవాలి. డుబుక్ను మధ్యలో దూరి అందరినీ జానా అంటే వాచిపోతే నీకు నీ సార్కి తప్పగా. లోపలికెళ్ళిన సత్య అక్కడ ఏం చేసింది, ఎటువంటి భయంకర నిజాలు చూసింది, ఆ సంఘటన ఎలా జరిగిందో తెలుసుకోవాలంటే సత్య ఏం చేసిందో తెలుసుకునే ముందు లెట్స్ టేక్ ఎ స్మాల్ బ్రేక్. డోంట్ గో అవే. కట్. హర్ష, సత్య ఏం చేసింది, ఏం చూసింది, బ్రేక్ తర్వాత చూద్దాం అని సింపుల్గా చెప్పేస్తే పబ్లిక్ ఇంట్రెస్ట్ ఉండదు, వాళ్ళని భయపెట్టాలి. లోపలికి వెళ్ళిన సత్య ఏం చేసింది, ఎలాంటి భయంకరమైన నిజాలు చూసింది, బ్రేక్ తర్వాత చూద్దాం. డోంట్ గో అవే. అలా కిందకి రా, పైకి వెళ్ళి కిందకి రా, ఏమన్నా చెయ్యి, పబ్లిక్ ఛానల్ మార్చకూడదు. ఓకేనా? టేక్. కమ్ ఆన్, రెడీ. ఎవరి అమ్మాయి? తెలీదు సార్. ఎందుకలా అవుతుంది? పిచ్చిదానిలా ఉంది సార్. గొర్రె కసాయుని నమ్మినట్టు నిత్య గౌతమ్ కార్ ఎక్కింది. అయిపోయిందా? హ్యాపీ? ఎక్కడికో చెప్పు. షాపింగ్ మాల్. అది ఆ రెడ్, అది ఇది. గౌతమ్ పద. ఏం కొనలేదా? బాధపడకండి, ప్రతి డాగ్కి 1 డే వస్తుంది. మడతెట్టుకోండి. ఓన్లీ విండో షాపింగ్ అయినా కొనవా? నచ్చట్లా. ఏం కావాలో తెలిస్తే కదా నచ్చడానికి. నా క్లారిటీ నాకుంది. దానికి ఎగ్గేం కాదు, మమ్మల్ని చూడు, వెళ్తాం, చూస్తాం, కొంటాం, వచ్చేస్తాం. అంతేగాని మీలాగా దిండ్లు దుప్పట్లు వేసుకొని పడుకోం. లేడీస్ షాపింగ్ వెనక పెద్ద సీక్రెట్ ఉంది. అదొక సైకాలజీ బాబు. మీ టైం వేస్ట్కి రీజనింగ్ కూడానా? నీకదే తెలుసు. మ్యాటర్ ఏంటంటే గర్ల్స్ పుట్టిన దగ్గర నుంచి ఏం పేరు పెట్టాలి, ఏ స్కూల్లో జాయిన్ అవ్వాలి, ఏ స్టడీస్ చదవాలి, ఎవరిని పెళ్లి చేసుకోవాలి, ఎంతమందిని కనాలి, వాళ్ళకేం పేరు పెట్టాలి, ఇలాంటి ఇంపార్టెంట్ ఇష్యూస్లో డిసిజన్ చెప్పడానికి లేడీస్కి చాయిసే ఉండదు. మా ఇష్టం వచ్చినట్టు మేము ఉండటానికి మాకున్న ఓన్లీ ప్లేస్ షాపింగ్. నచ్చితే కొంటాం, నచ్చకపోతే ఇంకోటి చూస్తాం. ఎనీ డౌట్స్? ఈ నైస్ డ్రెస్. అబ్బా, అంటే అది రాజా. రాజా ఆడు. షూటింగ్ బాగుందిరా. హీరోయిన్ అవునరా, కాస్ట్యూమ్స్ కొంటానికి వచ్చావా? ఈ హీరోయిన్ ఎక్కడో చూసినట్టుందిరా. అంటే మా కజిన్ వాళ్ళ రిలేటివ్. రేయ్, బెంగళూరు పెళ్లిలో ఆ డ్రింక్ పార్టీ ఇదే. అరే లాస్ట్ ఇయర్ పెళ్ళిలో కనపడింది ఈ అమ్మాయిరా? ఆడదేగా చెప్పింది. కజిన్ అన్నా అంటే మిమ్మల్ని చూడగానే ఆ కంగారులో ఏం చెప్పాలో తెలియక. ఫ్రెష్ అఫేరా? చిచి, మొన్న పబ్లో ఆ పింకీ తగిలిచ్చింది, దానికి ఖాళీ లేదంట. నిజం చెప్పినా కొడతారేంట్రా? వదిలేద్దామా పని? ఓకే, కాంప్రమైజ్, కాంప్రమైజ్. ఇంకా చాలరా. అబ్బా, మీరు మరీరా బాబు. రే, అమ్మాయి ముందు పరువు తీకంటారా, మీకు దండం పెడతా. ఈసారి పబ్లో బిల్ అంతా నేనే కడతా, ప్లీజ్ వెళ్ళంటారా, పొండ్రా. గౌతమ్ ఎలా ఉంది? అద్రిపోయింది. థ్యాంక్స్. ఏ వాళ్ళకి తిన్నదంతా అరిగిపోయింది. లోపలికి వస్తావా? సమ్ కాఫీ. ఉమెన్స్ హాస్టలా? స్టూపిడ్. ఇది మా మావ ఇల్లు. నాట్ ఇంట్రెస్టెడ్. రేపు ప్రోగ్రామ్ ఏంటి? షాపింగ్ అని మాత్రం అనుకో, నా వల్ల కాదు. ఓకే, అయితే వేరే ప్రోగ్రామ్. సర్ప్రైజ్.
ఇక్కడికి ఎందుకు వచ్చాం? సర్ప్రైజ్. కమిషనర్ మీ రిలేటివా? ఓ, మీకు క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ కూడా ఉందా? బొడ్డాడు గెటప్ బదిరింది. కమిషనర్ గారు అబ్బాయా? కాదు, కమిషనర్. ఓ, హ? కమిషనరా? विसर्जन करो. హ? హ? అరే పదా. నా మోకాల దాకా ఉన్నాడు ఆడు కమిషనర్ ఏంటి? కమిషనర్ స్పెల్లింగ్ అని వచ్చా? గౌతమ్ ప్లీజ్. గిచ్చు. అరే మీరేమైనా అడగాలనుకుంటే అడగొచ్చు. కంగ్రాట్స్ కమిషనర్ సార్. Thanks to all of you. హౌ డు యూ ఫీల్ సార్? Great. మీరేమైనా చెప్పాలనుకుంటున్నారు సార్? 1 minute. సిటీలో చాలా మంది ఉన్నారు మెంటల్ వాళ్ళు. ఇప్పుడు సిటీ అంతా ఆ బుడ్డోడి చేతిలో ఉందా? అవును. బాగుంది. చాక్లెట్ ఇచ్చినట్టు ఇచ్చేస్తారా కమిషనర్ పోస్టు? ఈ ఎపిసోడ్కి ఎవరు డైరెక్షను? దేవుడు. సిటీలో లా అండ్ ఆర్డర్ స్ట్రిక్ట్ గా అమలు చేస్తాను. వాడికి క్యాన్సర్ గౌతమ్, బ్లడ్ క్యాన్సర్. మాక్సిమం 1 month. నేను మేకబిష్ ఫౌండేషన్లో వాలంటీర్ని. లాస్ట్ మంత్ కలిసినప్పుడు తన డ్రీమ్ చెప్పాడు. టీజీపీతో మాట్లాడితే డిపార్ట్మెంట్ వాళ్ళే హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్లో ఇదంతా చేశారు. ఈ ఒక్క రోజు వాడి డ్రీమ్, హిజ్ అంబిషన్ ఇన్ లైఫ్. మేబీ ఈరోజు వాడి లాస్ట్ బర్త్డే కావచ్చు. థ్యాంక్ యూ. సార్ మీ హెల్త్ ప్రాబ్లం ఎప్పటి నుంచి? నో ఇనఫ్ ఆఫ్ క్వశ్చన్స్. లేడీస్ అండ్ జెంటిల్మెన్, బయటకు రండి. కమ్ దిస్ వే ప్లీజ్. ఈ అబ్బాయి గురించి ఎక్కువగా రాయకండి ప్లీజ్. మంచి కాజ్ కోసం కమిషనర్ అయ్యాడని రాస్తే చాలు. తన డిజీజ్ గురించి ఆ అబ్బాయికి పూర్తిగా తెలీదు. ఇదంతా పబ్లిసిటీ కోసం చేయట్లేదండి. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. దిస్ ఇస్ మై హంబుల్ రిక్వెస్ట్. మేము చూపించకపోతే పిల్లాడు బతుకుతాడా ఏంటి? సారీ, వాట్ డిడ్ యూ జస్ట్ సే? అసలు ఆలోచించి మాట్లాడుతున్నారా? రేపు ఆ అబ్బాయి నేను టీవీలో వస్తున్నానని టీవీ ఆన్ చేస్తే తనకి క్యాన్సర్, చచ్చిపోతున్నాను అన్న న్యూస్ చూస్తే తన పరిస్థితి ఏంటి? హీస్ జస్ట్ 10 years old. సారీ, మీ ఛానల్ రేటింగ్ కోసం ఆ పిల్లోడి స్టోరీ క్యాష్ చేసుకోవద్దు. తనకి కావాల్సింది మీ సింపతి కాదు, కాస్త హ్యుమానిటీ. ఇవాళ ఏదో డిఫరెంట్గా ఉన్నాం. డిఫరెంట్ అంటే? డిఫరెంట్ అంటే మామూలుగా లేకపోవడం. మామూలుగా లేకపోవడం అంటే? మామూలుగా లేకపోవడం అంటే ఏమో కొత్తగా, అందంగా. ఏ గౌతమ్! क्या गाड़ी चला रहा रे? సారీ బాస్, నేను చూసుకోలేదు. అరే जाने का समझ रहा तेरे बाप की रोड है क्या? నాదే తప్పు. क्या तप्पू बोल रहा? बैगन में मिल गई गाड़ी.
అరే నేను చేంజ్ చేస్తా తమ్ముడు क्या करा था मैंने करा तो समझा क्या అరే చోటా టీచర్ काय का छोटा डंट है नौकरी से निकाल देता सर जब क्या करूं मैं అరే నాదే తప్పు నేను చేయిస్తాను अरे చెప్తున్నా हाँ रे क्या समझ के गाड़ी चला रहा एक्चुअली मेरी गलती थी मैं बात कर रही नहीं थी होता इससे- मैडम। नहीं एक्चुअली मेरी गलती थी आई एम सो सॉरी गलती है तो खामोश बैठो नहीं होता मैडम आपका नाम क्या है याकूब नाम है। अच्छा मेरा नाम नित्या है जी कहाँ से हो आप मैं मलकपेट से हूँ अच्छा मैं बैंगलोर से हूँ अरे बैंगलोर को तो अपना आना जाना है ना गुड गुड मैं थोड़ी दिन के लिए आई यहाँ पे जी। हैदराबाद ये आपका गाड़ी नहीं छोटा डंट है मैडम करवा ले तो मैं करवा देता हूँ मैडम ठीक है आई एम सो सॉरी अरे कोई बात नहीं मैडम ये सब होते रहता थैंक यू वेरी मच अरे ओके मैडम बाय ఇన్నాళ్ళు నా కళ్ళు గ్రహించలేదు నన్ను నువ్వు చూస్తుంటే చూపుల్లో